ఏ సీన్స్ అంటే నాకు అన్నింటికంటే లాస్ట్కి నవదీప్ డాన్స్ చేశాడు చూడు, అది చాలా నచ్చింది. అంటే సీన్ పరంగా వస్తే లాస్ట్కి లైక్ రాధ్య మాట్లాడతాడు చూడండి, అది ఎక్సలెంట్. ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ తీశారు కదా, సో ఈ దెబ్బతోటైనా క్యాస్ట్ ఫీలింగ్ తగ్గే అవకాశం ఉందంటారా జనాలలో? ఆబ్వియస్లీ అంటే ఊర్లో ఉన్న వాళ్ళ గురించి నేను చెప్పాను, కానీ అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ దగ్గర కూడా స్టిల్ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అట్లీస్ట్ వాళ్ళలో ఎంతో కొంత మార్పు అయితే పక్కా వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ కూడా అయ్యాం, ఒక ఫస్ట్ డైరెక్టర్ అట్లాంటి సినిమా తీసినట్టు అసలు ఎక్స్పెక్ట్ కూడా అయ్యాం. క్రేజీ అంటే క్రేజీ డైరెక్షన్, ఇక మంగపతికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది ల్యాగ్ అంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? నో అస్సలే ల్యాగ్ అనేదే లేదు, నాకు ఎక్కడ ల్యాగ్ అనే ఫీలింగ్ రాలేదు. అది పిచ్చ క్రేజీ, రవికృష్ణ కోసమైనా లవ్ స్టోరీ చూడాల్సిందే. బాగుంది మూవీ, అందరూ వచ్చి చూడండి. ఇట్స్ వెరీ గుడ్ వాచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ దిస్ క్రిస్మస్. సినిమాలో అంతా కొత్తగానే ఉంది, మనం ఇప్పటి వరకు చూసిన మూవీస్ లాగా కాకుండా. నైస్ మూవీ, సినిమా సూపర్ ఉంది. సర్పంచ్ మళ్ళీ హైలైట్ అండి. సినిమా ఎక్సలెంట్, బాగుంది సూపర్ బాయ్, సూపర్ 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 అదిరిపోయింది బ్రో, బాగుంది సూపర్ సూపర్ హిట్ సినిమా, సూపర్ హిట్, నెక్స్ట్ లెవెల్ సినిమా మొత్తం సూపర్ ఉంది. చాలా బాగుంది స్టోరీ లైన్ అంతా. యాక్చువల్లీ ఇలాంటి సెన్సిటివ్ పాయింట్స్ ఉంటే ఏంటంటే ఎంటర్టైనర్ గా అనిపించదు, కొంచెం సీరియస్ గా అలా వెళ్తూ ఉంటది. బట్ దీన్ని తీసుకున్న విధానం కానీ చూపించిన విధానం కానీ త్రూ అవుట్ ద మూవీ చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. మేము యాక్చువల్లీ చాలా పాయింట్స్ లో కనెక్ట్ అవ్వడము, ఎమోషనల్ అవ్వడం, ఏడవడం కూడా జరిగింది. సో డెఫినెట్లీ ఇట్లా అండ్ తన డెబ్యూటెంట్ అయి ఉంటే కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని తీసుకోవడం, ఇంత వెల్ గా ప్రెజెంట్ చేయడం సీరియస్లీ వెరీ గుడ్ థింగ్. అండ్ అగైన్ సేమ్ ప్రొడ్యూసర్ కలర్ ఫోటో ఎలా అయితే ఇచ్చారో ఇలాంటి స్టోరీస్ ఎంకరేజ్ చేయడం అనేది చాలా గుడ్ థింగ్. సో వీ షుడ్. ఎవరి కాంబినేషన్ బాగా నచ్చింది మీకు? నవదీప్ గారు, రవికుమార్ గారు, నందు గారు? యాక్చువల్లీ అందరూ సీనియర్ యాక్టర్సే, ఎవరి క్యారెక్టర్ కూడా తక్కువ చేయడానికి లేదు. వాళ్ళు ఉన్న స్కోప్ లో వాళ్ళ వరకు చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో అందరిది బాగా నచ్చింది. డైరెక్షన్ చాలా బాగుంది. డెబ్యూట్ అనేటప్పటికి డెబ్యూట్ అనుకోలేదు యాక్చువల్ గా. సో బీయింగ్ అ డెబ్యూట్ ఇంత బాగా చేశారని అంటే కనుక డెఫినెట్లీ గుడ్ జాబ్. అంటే ట్రైలర్ చూసాక చాలా ఎలివేషన్ అయితే ఇచ్చారు, ఆ ఎలివేషన్ కి తగ్గట్టు ఉందా? యా ఉంది డెఫినెట్లీ. ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ కోడ్ సీన్ కానీ ఏదైతే ఉందో చాలు సినిమా మొత్తంకి ప్రతి పాయింట్ ని డాట్స్ ని కనెక్ట్ చేయడం అనేది జరిగింది. సాటిస్ఫైడ్ యాక్చువల్లీ. అంటే చాలా మూవీస్ కూడా కులం గురించి, మతం గురించి తీశారు, కానీ ఇది కూడా సేమ్ అలాంటిదే ఉంది. సో దీని వల్ల అయినా జనాలలో కొంచెమైనా క్యాష్ ఫీలింగ్ తగ్గిద్ది అనేసి అంటారు. అది అంటే ప్రతి లైక్ ఆల్రెడీ ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నవదీప్ గారు అనిల్ రావుపూడి గారు చెప్పారు, ఏ ఒక్క పాయింట్ వల్ల కూడా ఒకరు చేంజ్ అవుతారో అనేది ఉండదు, కానీ బట్ అట్లీస్ట్ మనకి ఇట్లాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం అట్లీస్ట్ ఆలోచిస్తాము, ఓకే ఇలాంటిది మనకి సబ్టల్ గా సబ్ కాన్షియస్ గా మనకి ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ గురించి వాటన్నిటి గురించి ఆలోచిస్తాము, కొంచెం ట్రై చేస్తాం అనమాట ఒక స్టెప్ వెనక్కి తీసుకొని. హీ నెయిల్డ్ ఇట్ యాక్చువల్లీ. ఉన్నంత వరకు స్క్రీన్ లో ఉన్నంత వరకు లెట్ ఇట్ బి ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు చేసింది కానీ, లేకపోతే సీరియస్ సిచ్యువేషన్ లో చేసింది కానీ బాగా చేశారు. ఈస్ డెఫినెట్లీ సీనియర్ యాక్టర్ రైట్, సో హీ ప్రూవ్డ్ ఇట్ అగైన్. యాక్చువల్లీ మూవీ మొత్తం క్యాస్ట్ పిచ్ వాళ్ళందరికీ పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడైనా లైక్ మోస్ట్లీ పేరెంట్స్ అందరు చూసి క్యాస్ట్ గొడవలు ఏం రాకుండా లైక్ అన్ని లవ్ మ్యారేజ్ అన్ని సపోర్ట్ చేస్తూ అంతా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కాన్సెప్ట్ రొటీన్ అయినా టేకింగ్ అనేది చాలా డిఫరెంట్ గా తీసాడు. మొత్తం ఎగ్జిక్యూషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. స్క్రీన్ ప్లే కానీ మొత్తం టైటిల్ కి జస్టిఫికేషన్ పక్కా ఇచ్చారు, ఎందుకంటే లైక్ ఆ ఊర్లో ఉన్న గొడవలకి ఆ వర్డింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అలానే చెప్పలే, మొత్తం అన్ని డైరెక్టర్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాడు. అండ్ మోర్ ఓవర్ బీజిఎం అంతా పర్ఫెక్ట్ గా మూవీ అంతా బాగా సెట్ అయింది. లైక్ ఎక్కడ యూస్ చేయాలో ఎక్కడ యూస్ చేయకూడదు అదంతా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ ఫిలిం అండ్ నైస్ ఫిలిం టు వాచ్. యా షూర్, డెఫినెట్లీ. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అన్ని మూవీస్ లో కనుక లైక్ మార్నింగ్ నిన్న ఇది మూవీ ఈషా చూశాను అండ్ ఇది కొంచెం బాగుంది. లైక్ ఇది కొంచెం ఉన్న మూవీస్ లో ఇది నచ్చింది, లైక్ ఇది బాగుంటుంది.
మోస్ట్లీ సెకండ్ హాఫ్లో లైక్ ఆ ఫాదర్ సెంటిమెంట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. సో ఓవరాల్ ఇట్స్ ఎ నైస్ వాచ్. లేదండి ఉండకూడదని నేను సపోర్ట్ చేస్తున్నాను.